గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి అప్డేట్. మనకు పి అనేది ఏ విధంగా మనకు మూమెంటం తీసుకుంటుంది, సి అనేది ఏ విధంగా మూమెంటం తీసుకుంటుంది అనే విషయం గురించి మనకు కరెక్ట్ మనకు ప్రైస్ పాయింట్ అనేది మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ వీడియో ద్వారా మనం చూసినట్లయితే ఒక పిఈ మనకు మూమెంటం తీసుకుందంటే అది ఎక్కరాకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయని మనం తెలుసుకోవడానికి ఈ వీడియో మనకు చాలా పనిచేస్తుంది. ఇది మనకు పర్ఫెక్ట్ మనకు ఒక కాల్ కానీ ఒక పుట్టు కానీ తీసుకున్నప్పుడు అది మనకు ఎంతవరకు వెళ్తుందో మనకు ఐడియా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మధ్యలోనే దాన్ని మనం స్క్వేర్ ఆఫ్ వేసేస్తాం. మనకు లాస్ అయినది మనకు ఇంకా ఎక్కువ మూమెంట్ పోతే మనకు లాభం వచ్చే అవకాశం మిస్ అయిపోతాం. లేకపోతే మళ్ళీ కిందికి మనకు డౌన్ సైడ్ వచ్చినప్పుడు అది ఎక్కడ మనకు సపోర్ట్ తీసుకున్న తెలియక మనం మధ్యలో ఎంట్రీ తీసుకోవడం వల్ల అది ఇంకా డౌన్ ఫాల్ అయిన తర్వాత మనం ఇంకా లాస్కి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మార్కెట్లో మనకు నష్టం అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, లాభం కూడా తక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఒకసారి మనం పర్ఫెక్ట్గా గమనించినట్లయితే మూమెంట్ అనేది ఒక పి అనేది ఏ విధంగా మూమెంటం తీసుకుంటుందో మేము మీకు ఇది ఇలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకు ఇది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు 17th నుంచి జనవరి 17th నుంచి వెళ్ళి ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా, ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చిన్న విక్కులాగా ఏర్పడిన తర్వాత ఇది ఒక 915 క్యాండిల్ మూమెంట్ తీసుకుంది. ఓకేనా, తీసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దీనికి ఎక్కడైతే ఒక 915 క్యాండిల్ ఉందో అక్కడ నుండి దీనికి ఈ విధంగా క్యాండిల్ ఒక 915 క్యాండిల్ ఉన్నప్పుడు ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఒక 915 క్యాండిల్ నుంచి కింద గ్రీన్ క్యాండిల్ నుంచి మనకి ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఒక రెడ్ క్యాండిల్ కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఒక 915 క్యాండిల్ గ్రీన్ పిఈ అనేది ఒక 915 క్యాండిల్ ఇక్కడ ఈ రెడ్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుంది. ఒక రెడ్ కలర్ అయినా దీని నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. అయితే మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ 915 నుంచి వెళ్ళి ఇది మనకు మళ్ళీ మూమెంట్ తీసుకుంది. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకసారి మనకు పైకి వెళ్ళి రిజెక్ట్ అయింది కాబట్టి ఇది మనకు డమ్మీ అయిపోతుంది మనకు ఈరోజు. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ కాదన్నట్టు. ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు ఈ పైదాకి వెళ్ళింది. ఓకే, జాగ్రత్తగా గమనించినట్టు ఇది ఎక్కడైతే ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఈ 915 నుంచి క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది మళ్ళీ పైదాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ రాక వచ్చింది అన్నట్టు. ఓకే, ఆ విధంగా వచ్చి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందంటే ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుండి. ఓకేనా, ఇక్కడ ఉంది ఆ మూమెంట్. ఇది ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంది. కాకపోతే ఈ కింద ఉన్న దీని పక్కన ఉన్న ఈ 50 క్యాండిల్ బ్రేక్ చేసింది ఇక్కడ మనకు. ఓకేనా, ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మనకు అడ్డు రాలేదు. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ విక్కి ఏర్పరిచింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఈ కింది నుండి ఇది మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ సేమ్ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కింద ఉన్న సేమ్ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు. అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈ పైన ఉన్న ఈ 915 క్యాండిల్ తోటి మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి సేమ్ అది మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ 915 క్యాండిల్ విక్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు. ఓకేనా, ఇక్కడ మనకు 15 క్యాండిల్స్ మళ్ళీ రిజెక్ట్ అయింది కదా. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయింది కదా. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళి ఈ మీద ఉన్న దీని పక్క ఉన్న 915 క్యాండిల్ తోటి మళ్ళీ రిజెక్ట్ అయింది. అంటే ఇలాంటి విక్ ఏర్పరిచింది అన్నట్టు. సపోర్ట్ తీసుకోవాలంటే ఈ విధంగా బాడీ నుంచి సపోర్ట్ తీసుకోవాలి. ఓకేనా, ఇది మనకు ఈ విక్ నుంచి మనకు రిజెక్ట్ అవుతుంది. ఈ బాడీ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది ఎప్పుడైనా సరే. ఓకేనా, ఈ విధంగా మళ్ళీ రిజెక్ట్ అంటే ఈ విక్ ఏర్పడి ఈ బాడీ నుంచి మనకు
క్యాండిల్ అనేది మూమెంట్ రెడ్గా మారిందంటే ఇది మనకు ఖచ్చితంగా కిందికి వస్తుందని మనం అనుకోవాలి. ఖచ్చితంగా కిందికే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కింది బాడీ నుంచి ఓకేనా, కింది ఈ విక్ నుండి ఇది మనకు రిజెక్ట్ అయ్యి ఈ విధంగా క్లోజ్ అయింది. ఇది ఒక రోజు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మార్కెట్ అనేది కాన్స్టెంట్గా ఇక్కడ ఈ 915 గ్రీన్ క్యాండిల్ 915 బాడీ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది గుర్తుంచుకోవాలి ప్రతి పాయింట్. ఆ తర్వాత ఈ విధంగా ఒక విక్ ఏర్పరిచింది పైదాకా. ఓకేనా, పైదాకా ఏర్పరిచి ఇక్కడ మనకు క్లోజింగ్ చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ సేమ్ ఇది ఇక్కడి మళ్ళీ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఎక్కడాక వస్తుంది, ఇది మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అనేది మనకు మిస్ అయింది అనుకుంటే, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ ఈ సపోర్ట్ అనేది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ నుంచి సరే ఇక్కడ కింద ఉన్న ఈ రెడ్ క్యాండిల్ కింద బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఈ విక్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకేనా, సపోర్ట్ తీసుకొని మళ్ళీ మీదికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇది అడ్డం వచ్చింది మనకు. ఓకేనా, ఈ 15 క్యాండిల్ అనేది మనకు పైకి వెళ్ళనియలేదు. పైకి వెళ్ళలేకుండా మళ్ళీ ఇక్కడనే కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఇది ఇక్కడనే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గ్యాప్ అప్. ఇక్కడ మనకు డైరెక్ట్ దీని మీద మనకు క్యాండిల్ అనేది ఓపెన్ జరిగింది. చూసుకున్నట్లయితే దీని మీద బాడీ మీద నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకుంది. అర్థమవుతుందా? కానీ ఇక్కడ కూడా మనకు ఈ విధంగా దీని బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉండేటి. ఇక్కడకి వెళ్ళే అవకాశాలు ఉండేటి. ఓకేనా, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఈ విధంగా విక్ ఏర్పరిచి ఆ తర్వాత సేమ్ ఇది మళ్ళీ ఈ 15 మన ఈ 915 ఒక రెడ్ క్యాండిల్ కింద నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని దీన్ని బ్రేక్ చేసింది. ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ క్యాండిల్ ఏర్పడిన తర్వాత చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా ఎక్కడాకి వెళ్ళింది, ఇక్కడాకి వెళ్ళింది మళ్ళీ. ఓకేనా, ఇది ఇక్కడాకి వెళ్ళింది. మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఓకేనా, పైకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడి నుంచి మనకు పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ దాకా. ఈ జాగ్రత్తగా అబ్జర్వ్, ఈ విక్ చూసినట్లయితే మళ్ళీ ఈ విక్ అనేది మళ్ళీ ఏర్పరిచి డైరెక్ట్ ఇక్కడ తీసుకుంది మళ్ళీ సపోర్టు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నుండి మళ్ళీ ఈ సపోర్ట్ తీసుకొని అంటే ఇక్కడ 915 క్యాండిల్ ఉంది గ్రీన్ క్యాండిల్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ దీన్ని మాత్రం బ్రేక్ చేయట్లేదు ఈరోజు. ఓకేనా, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడనే సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెడ్ క్యాండిల్ కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఒక విక్ ఏర్పరిచి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. దీని హై ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చూసినట్టు ఇక్కడ విక్. ఓకేనా, దీని బాడీ తీసుకుంటే దీని బాడీ మించో తీసుకోవాలి సపోర్టు. కానీ విక్ అనేది ఇక్కడ దాకా వచ్చింది అంటే కిందికి వస్తున్న లెక్క. ఇది మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇది ఒక రోజు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి పాయింట్ చెప్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఓపెనింగ్, ఇది ఒక 915 ఓపెనింగ్. ఆ తర్వాత మూమెంట్ పైకి తీసుకుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ దాకా. మళ్ళీ ఇది కిందికి వచ్చింది ఇక్కడ దాకా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ మనకు. ఓకేనా, సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది ఏమైంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, కరెక్ట్ దీని బాడీ మించి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఈ క్యాండిల్. ఇక జాగ్రత్తగా గమనించినట్లయితే దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది ఈ క్యాండిల్ నుంచి వెళ్ళి. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇది మనకు టచ్ కాదు, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మళ్ళీ కిందికి వచ్చింది ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది కదా,
ఇది మళ్ళీ సపోర్ట్ మళ్ళీ పని చేయలేదు, డైరెక్ట్ ఇది ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇది మనకు సపోర్ట్గా మారింది పైన. ఓకేనా, మళ్ళీ ఇక్కడ సపోర్ట్గా మారి రెడ్ క్యాండిల్ మీ నుంచి సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకు కిందికి వచ్చినా కూడా దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంది బాడీ నుంచి వెళ్ళి ఇక్కడ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఇక్కడ నుండి ఓకేనా కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఓకేనా ఇక్కడ మనకు ఏ క్యాండిల్ ఇది 15 క్యాండిల్ ఇక్కడ ఉంది, ఇది మనకు క్యాండిల్ ఇది ఓకేనా. దీని మనకు రెడ్ క్యాండిల్ ఉంది కానీ మనకు బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు అర్థమైందా, ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందంటే మళ్ళీ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఇంకోటి చూసినట్లయితే మళ్ళీ ఇంకొక రోజు ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది, అంటే దీని కింద ఇక్కడ దీని కింద ఏర్పడింది ఓకేనా. ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ దీని కింద నుంచి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాను కదా ఇంతకుముందు. 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ మనకు రిజెక్ట్ అయింది. ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ అయిన తర్వాత ఒక క్యాండిల్ పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చాక మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఎక్కడ ఉంది, మళ్ళీ తీసుకుంటే ఇక్కడ కింద రెడ్ క్యాండిల్ ఉంది, మీ నుంచి మన సపోర్ట్ తీసుకుంటుంది కదా మీద నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉంది రెడ్ క్యాండిల్. మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ రెడ్ క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇక్కడికి క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పీని గమనిద్దాం. పీని గమనించినట్లయితే మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ఓపెనింగ్ చూసినట్లయితే ఇది మనకు డైరెక్ట్ దీని మీద మనకు ఓపెన్ అయింది ఓకేనా. దీని మీద ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకొని ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది, మళ్ళీ మనకు ఇక్కడ ఉంది, ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది కదా ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుంది ఓకేనా. మళ్ళీ మూమెంటం తీసుకుంది, మళ్ళీ ఈ విక్కు దాకా వెళ్ళింది, మళ్ళీ విక్కు దాకా వెళ్ళింది ఓకే. మళ్ళీ ఈ పైన బాడీ నుంచి ఓకే మళ్ళీ చూసినట్లయితే విక్కు ఇక్కడ క్లోజ్ అయింది ఓకే. ఇక్కడ విక్కు క్లోజ్ అయింది. మళ్ళీ ఈ బాడీ నుంచి సపోర్ట్ తీసుకోవాలంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి ఇది మళ్ళీ, కానీ దీని బాడీ అనేది మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చింది. ఇది మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ బాడీ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఓకే మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు క్లోజింగ్ మీద నుంచి వెళ్ళి మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇది రెడ్ క్యాండిల్గా మారింది, గ్రీన్ క్యాండిల్ మారింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సేమ్ ఇక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది మళ్ళీ బాడీ నుంచి ఓకేనా. ఇదంతా ఈ ఏరియాలోనే జరిగింది. ఇదంతా ఒకటి ఏరియా. ఆ తర్వాత మళ్ళీ మనకు 27th రోజు, ఇది మనకు 27th రోజు చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఓకే. ఇక్కడ 915 క్యాండిల్ ఉన్న తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయితే మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వస్తే ఇక్కడ మన సపోర్ట్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ కింద ఉన్న 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకోవాలి. లేదా ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఉంది, ఇక్కడ మీద నుంచాలి మనకి ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కింద 915 క్యాండిల్ ఉంది. అరే మనకు గ్యాప్ అప్ ఏర్పడింది కదా మళ్ళీ ఇక్కడికి వస్తా అనుకుంటాం. కాకపోతే ఈ సైడ్కున్న వీటిని గమనించాం మనం, ఫస్ట్ వీటిని గమనించాలి అర్థమైందా. వీటిని గమనించిన తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ దాకా ఓకే. అంటే దీని బాటం దాటిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఇది, అందుకే దీన్ని పక్క జరపడం జరిగింది ఓకే. ఈ విధంగా ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ కిందికి వచ్చినా కూడా విక్ అనేది ఏర్పరిచి ఇక్కడ చూడండి, ఇలాంటి విక్కు ఏర్పరిచినా కూడా ఇక్కడ ఇది దీని మీదనే మనకు ఇక్కడ క్లోజ్ అయిపోయింది.
ఓకే, ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, 28 తారీఖు నాడు మళ్ళీ ఈ విధంగా కిందికి వచ్చింది. ఓకే, కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏర్పడ్డది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ దీని హై మీద తీసుకుంది సపోర్టు. ఓకే, దీని హై మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మీద ఉన్న ఈ 50-50 క్యాండిల్ అనేది రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మూమెంట్ మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ తీసుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి సపోర్టు. ఓకేనా, కానీ సపోర్ట్ తీసుకోలేదు, దీన్ని బ్రేక్ చేసింది. అంటే దీన్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ ఎక్కడుంది, మళ్ళీ మనకు దీని కింద ఉన్నది. ఎక్కడుంది, ఇక్కడ ఉంది 915 క్యాండిల్. ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ మనకు కింద సపోర్ట్ తీసుకుంది కదా, ఇది మనకు సపోర్టు తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ పైకి ఏర్పడింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మళ్ళీ ఈ 50-50 క్యాండిల్ నుంచి మళ్ళీ ఫెయిల్ అయింది. దీన్ని బ్రేక్ చేసిందంటే ఇక్కడ ఆల్రెడీ కింద ఈ 915 తీసుకుంది, మీద నుంచి వెళ్ళి పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ మనకు మళ్ళీ వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి తీసుకుంది సపోర్టు. ఇక్కడి నుంచి వెళ్ళి వదిలిపెట్టినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకే, సపోర్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత దీని మీద మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకోవాలి. దీని బాడీ మీద నుంచి 915 క్యాండిల్ నుంచి. కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా మళ్ళీ కిందికి వచ్చింది. ఓకేనా, మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకు 50-50 క్యాండిల్ ఉంది. ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకోవాలి. చూసినట్లయితే మనం ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినట్లయితే ఇది మనకు అర్థమవుతుంది. ఇది మనకు సపోర్ట్ తీసుకోలేదు, దీన్ని మళ్ళీ బ్రేక్ చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇగో ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకు మళ్ళీ 50-50 క్యాండిల్ నుంచి వెళ్ళి రెడ్ క్యాండిల్ మీద నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ మళ్ళీ ఏర్పడింది కాదు, దీని కింద ఏర్పడింది. మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఎక్కడుంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది, అంతే కదా, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉంది మళ్ళీ ఇది కింద తీసుకుని సపోర్టు. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ మన కింద ఎక్కర్లేదు, మళ్ళీ మనకు 915 క్యాండిల్ ఇక్కడ ఉంది. 915 క్యాండిల్ చూసినట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనం 915 మీద నుంచి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూసినట్లయితే సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇది మనకు మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఈ మళ్ళీ కింద ఉన్న 915 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది. ఓకేనా, ఈ విధంగా సపోర్ట్ ఈ మీద సపోర్ట్ తీసుకుంది కదా, మళ్ళీ పైకి వెళ్తుంది కాదు, మన ఇక్కడక్కనే ఛాన్స్. ఈ 915 రెడ్ క్యాండిల్ దగ్గర నుంచి ఇక్కడక్కనే సపోర్టు. మళ్ళీ మనకు దీన్ని బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. దీని కింద ఉన్న ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. ఇక్కడ మనకు ఓకేనా, ఇక్కడ మనకు 915 క్యాండిల్ ముందు మీద, లేదా ఇక్కడ మనకు 50-50 క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు ఇది మ్యాక్సిమం మనకు 50-50 గ్రీన్ క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ 915 కింది నుంచి వెళ్ళి ఈ బాడీ మీద నుంచి. ఓకేనా, ఈ రెడ్ క్యాండిల్ బాడీ నుంచి ఓకే, లేదా కింద నుంచి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని, ఓకే, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడికి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకో రోజు చూద్దాం. ఇక్కడ చూసినది ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఉంది, ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఉంది కదా. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్ట్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ ఉంది కదా 915 క్యాండిల్. మరుసటి రోజు ఇక్కడ 915 క్యాండిల్ ఉంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టు ఇది కూడా మనకు బ్రేక్ అయిపోయింది.
బ్రేక్ అయిపోయిందంటే మళ్ళీ మనకి ఎక్కడుంది, ఇక్కడ ఉంది 15 క్యాండిల్. ఓకే, ఇక్కడ కూడా మనకు 915 క్యాండిల్ ఉంది. జాగ్రత్తగా గుర్తించినట్లయితే ఇది కూడా మనకు ఈ విక్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ దీని విక్ అనేది దీని బాడీ మీద నుంచి ఇది మనకు కింది నుంచి కరెక్ట్ తీసుకోవాలి ఇది మనకు. కానీ ఇది మనకు ఇక్కడికి వెళ్ళింది, ఇది విక్ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్గా మారి మళ్ళీ దాని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ మనకు ఈ మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి. ఓకే, పైదాకా విక్ వెళ్ళింది. కానీ క్లోజింగ్ చూడండి, ఇక్కడ మనకు క్లోజింగ్ చూసినట్లయితే ఇది మనకు ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడ బాడీ ఏర్పడింది, బాడీ ఏర్పడి ఇక్కడ మనకు క్లోజింగ్ జరిగింది. మళ్ళీ కిందికి వచ్చింది ఇది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ సపోర్టు తీసుకుంది. ఇక్కడ నుంచి కూడా మనకు అర్థమవుతుంది, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ 915 క్యాండిల్ ఇక్కడ రిజెక్ట్ చేసింది. ఇక్కడ మనకు రిజెక్ట్ చేసింది ఇది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా కింద, ఇది రెడ్ క్యాండిల్ ఉంది కదా కింద, దీని కింద మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుంది పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈ మూమెంటం అనేది ఇక్కడ మూమెంటం తీసుకుంది, పైకి వెళ్ళింది. ఎప్పుడైతే 15 క్యాండిల్ బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇక మనకు ఎటువంటి సపోర్ట్ లేదు. కాకపోతే దీని సపోర్ట్ అనేది ఇల్లలేదు, కానీ మనకు 23,300 ఉంది. అది వేరే విషయం. ఇది మనకు అర్థమైతే చాలు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది ఓన్లీ పిఈ గురించి. మళ్ళీ సిఈ గురించి కూడా చేస్తాను వీడియో.